హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ అందరికీ నా తరఫు నుండి ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగ దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఉగాది పండుగ అంటే ఏమిటి? ఉగాది అనేది తెలుగు ప్రజలకు నూతన సంవత్సరం పండుగ. ఇది చైత్రమాసంలో శుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటారు. ఈ రోజు నుండి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఉగాది పండుగ ముఖ్యత, ఇంపార్టెన్స్. ఉగాది రోజు కొత్త ప్రారంభానికి సంకేతం. ఈరోజు మనము పాత బాధలను మర్చిపోయి కొత్త ఆశలతో ముందుకు సాగిపోతాము. ఉగాది రోజు ప్రత్యేకంగా చేసే వంటలు, స్పెషల్గా ఉగాది పచ్చడి. దీని గురించి తెలుసుకుందాం. ఉగాది పచ్చడిలో 6 రుచులు కలుస్తాయి. అవి తీపి అనగా ఆనందం, పులుపు అంటే కొంచెం చింతపండు ఆశ్చర్యం, చేదు అంటే వగరు దుఃఖం, కారము అంటే కోపం, ఉప్పు అనాస్తి, వగరు అంటే భయము. ఇవన్నీ మన జీవితంలో వచ్చే అనుభవాలను సూచిస్తాయి. ఉగాది రోజున చేసే పూజలు. ఉదయాన్నే అందరూ లేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. ఇంటిని మామిడి ఆకులతో అలంకరిస్తారు, పువ్వులు పెడతారు, దేవుణ్ణి పూజను అలంకరిస్తారు. పంచాంగం శ్రవణం సాయంత్రం చేస్తారు. ఉగాది పండుగ ప్రత్యేక వంటలు, బొబ్బట్లు, పులిహోర, పాయసం వంటి అనేక రుచులతో వంటకాలు తయారు చేస్తారు. అందరికీ ఉగాది పచ్చడిని పంచుతారు. ధన్యవాదాలు. మీ అందరికీ మరి ఒక్కసారి ఉగాది శుభాకాంక్షలు.